హల్లెలూయా, గ్లోరీ టు జీసస్. ఇప్పుడు అందరికీ వందనాలు. దేవుణ్ణి మరి ఏ విధంగా ఎన్నుకున్నాడో, ఏ విధంగా ఏర్పరచుకున్నాడో, మరి ఏ విధంగా మరి ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేయడానికి ఏ విధంగా ద్వారా తెచ్చిండో మరి కొద్ది సాక్ష్యం పంచుకొని దాని తర్వాత మనం వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. దేవుడు నన్ను ఏ విధంగా అంటే బాల్యం నుండి, అంటే చిన్నప్పటి నుండి మా మూడు తరాల నుంచి, అంటే నా ముందు 3 తరాలు, నా వెనుక 3 తరాలు క్రైస్తవులు అనమాట. వాళ్ళు క్రైస్తవులే. అంటే చాలామంది మా బంధువులు, అంటే ఎవరైతే మా మా వెనుక 3 తరాల వాళ్ళు వేరే వాళ్ళు అన్నులు అయిపోయారు, కానీ మా వాళ్ళు మాత్రం క్రైస్తవులు ఉండిపోయారు అనమాట. సో క్రైస్తవత్వంలో ఆ విధంగా ప్రార్థించే వాళ్ళు ఉన్నారు, మా దాంట్లో సేవకులు ఉన్నారు. సో ఆ విధంగా దేవుడు మరి నన్ను కూడా ఒక సేవకుడిగా లేవనెత్తాడు. ప్లస్ మా తల్లి మా తండ్రి కూడా ప్రార్థనా పరులు కనుక, సో దాన్ని బట్టి దేవుడు నన్ను మరి చిన్నప్పటి నుండే, అంటే 8th క్లాస్ నుండి ప్రార్థించే అలవాటు అనేది అలవాటైంది. వాక్యం ధ్యానించడం, ప్రార్థించడం, ఈ విధంగా మరి నాకు ప్రార్థించే అలవాటు అనేది వచ్చిందన్నమాట. హల్లెలూయా, గ్లోరీ టు జీసస్. అయితే ఏమైందంటే దాని తర్వాత ఆ విధంగా 8th క్లాస్ అయిపోయింది. 8th క్లాస్లో ప్రార్థిస్తూ ఉంటే ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఏం చేశానంటే నేను 1 hour 2 hours 3 hours, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో 5-6 hours అట్లా ప్రార్థించడం ప్రారంభించిన. ఎప్పుడైతే నేను ప్రార్థించినో 5-6 hours దేవుని అభిషేకం నాకు దిగిందనమాట. అంటే దేవుని అభిషేకం అనేది అప్పటి వరకు నాకు తెలియదు. దేవుని అభిషేకం ఏ విధంగా వస్తుందో నాకు తెలియకుండా దేవుని అభిషేకం నాలో వచ్చేసింది అనమాట. ఇంకా నాకు అప్పటి నుంచి ఇంకా మనుషుల మీద, అంటే మనుషులతో ఉంటేనే మంచిగా ఉంటుంది, లేకపోతే స్నేహితులు ఉండాలి, ఆ విధంగా ఏం లేదు. ఎవరు ఉన్నా లేకపోయినా ఒంటరిగానే ఉండగలుగుతా, ఒంటరిగానైనా ముందుకు వెళ్ళిపోగలుగుతా, ఒంటరిగానైనా ఏదైనా సాధించగలుగుతానండి. ఎందుకు? దేవునితో సహవాసం అనేది నాకు ఏర్పడింది అనమాట. సో అప్పటి నుంచి ఇంకా చదువులో కూడా ఎప్పుడు ఓడిపోయినా, ఎప్పుడు కూడా భయపడలేదు, బాధపడలేదు. దేవుడు ఎప్పుడు, అంటే నాకు నేను ఏమైందంటే ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిపోయాను అనమాట. ఒక్క సబ్జెక్టు పాస్ కాలేదు. సో మా పేరెంట్స్ ఎవరైనా భయపడతారు కదా, ఇంకా నువ్వు చదవలేవు, ఇంకా అయిపోయింది లైఫ్, నువ్వు ఇంత కష్టపడి చదివించామన్నారు. కానీ నేను మాత్రం భయపడలేదు. ఎందుకంటే నాకు తెలుసు నా దేవుడు, నేను ఎవరినైతే ఏ దేవునైతే నమ్ముకున్నానో, నేనైతే దిగజారిన స్థితికి వెళ్ళిపోయినా సరే నన్ను లేవనెత్తగలడో నాకు తెలుసు. కాబట్టి అదే కాకుండా మరి ఎన్నిసార్లు కృంగిపోయినా, ఎన్నిసార్లు నలిగిపోయినా, ఎన్నిసార్లు ఓడిపోతూ వచ్చినా సరే మా తల్లి నాకు ఒకటి నేర్పించింది అనమాట. ఏంటిదంటే చెప్పాను వాడు మమ్మీ నాకు ఇది నాకు చదవాలనిపిస్తలేదు, చదవబుద్ధి అవ్వట్లేదు అంటే, నువ్వు చదవకపోయినా పర్వాలేదు కానీ ప్రార్థించమని చెప్పింది. అందుకే నేను చదివే సమయంలో చదవడానికి రాకపోతే ప్రార్థించడం అలవాటు చేసుకున్నాను అనమాట. వాక్యాన్ని ధ్యానించడం అలవాటు చేసుకున్నాను. నేను ఈ చదవడం కంటే కూడా ఎక్కువ ప్రార్థించడము, వాక్యం ధ్యానించేవాడిని. సో నేను ఎగ్జామ్ అప్పుడు కూడా అంతే, ఒక గంట చదివితే 3 గంటలు ప్రార్థిస్తుండే. సో ఆ విధంగా నా లైఫ్లో మరి దేవునితో సహవాసం అనేది ప్రారంభమైంది. దాని తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత కూడా ఒక 5 years ఏమైందంటే కొంచెం లోకానుసారంగా అయిపోయాను అనమాట. లోకానుసారంగా అంటే ఇంకా కొంచెం భయం వేసింది ఆ చదువులో, నేను పాస్ అవ్వగలుగుతానా లేదా అని చెప్పి. సో ఆ సబ్జెక్ట్ నాకు అర్థం కాలేదు కనుక నేను ఆ విధంగా మరి లోకానుసారంగా అయిపోయినా. దాని తర్వాత ఇంకా 5 years ఆ లోకానుసారంగా అయిపోయినా కానీ వాక్యాలను విడిచిపెట్టలేదు, దేవుడిని విడిచిపెట్టలేదు. కూడా ఒక వాక్యం గుర్తొచ్చింది నాకు. ఆ వాక్యం ఏంటిదంటే, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమని ఒక వాక్యం అనేది నా హృదయానికి తడుతుండే అనమాట. సో ఆ వాక్యాన్ని బట్టి నేను ఏం చేసిన అంటే, నేనే విధంగా అయితే చదువులో మరి చాలాసార్లు మరి ఫెయిల్ అయినా, చాలా సప్లిమెంటరీస్ ఉండే నాకు. సో దాంట్లో నేను ఏం చేసిన, నేను ఎవరి సహాయం అడగపోతుండే, ఎవరి దగ్గరికి ఏ సలహాలు తీసుకోపోతుండే. ఎందుకంటే ఎవరిని అడిగినా ఎవరు ఏం సహాయం చేయకపోతుండే అనమాట. సో నేను ఇంకా ప్రార్థించడము, నా సొంతగా నేనే ప్లాన్ చేసుకోవడము, సబ్జెక్ట్స్ ప్లాన్ చేసుకోవడం, ఏ విధంగా క్లియర్ చేయాలా, ఏ విధంగా అయితే నేను క్లియర్ బయటికి రాగలుగుతా అనేది ప్లాన్ చేసుకొని ఆటోమేటిక్గా బయటకు వచ్చేసాను అనమాట. ఆ విధంగా 4th yearకి వచ్చేసరికి అన్ని క్లియర్ అయిపోయినాయి. 4th yearకి వచ్చిన తర్వాత ఇంకా నేనేం చేసిన అంటే, అరే దేవుడు నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్పింది కదా. సో నేను ఏ విధంగా అయితే ఈ చదువులో నుంచి బయటకు వచ్చిందో అర్థం కానప్పుడు నాకు ఎవరు సాయం చేయలేదు. సో చాలా మందికి ఈ సబ్జెక్ట్ అర్థం కాదు. సో వాళ్ళకు మనము సాయం చేస్తామని నేనే వెళ్ళి వాళ్ళకి సాయం చేసామన్నమాట. వాళ్ళు ఎవరు అడగకపోయినా నేనే రిక్వైర్మెంట్ తెలుసుకొని, ఈ వ్యక్తికి ఈ విధంగా బాధ ఉంది, ఈ వ్యక్తికి ఈ విధంగా ఇది అర్థం అవ్వట్లేదు, నేనే తెలుసుకొని నేనే వెళ్ళి చాలా మందికి సాయం చేసాను అనమాట. సో దాని తర్వాత ఇంకా
సో నేను ఆ విధంగా సహాయం చేయడం ద్వారా మరి నేను ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఢిల్లీకి వెళ్ళాను అనమాట. ట్రైనింగ్కి ఢిల్లీకి వెళ్ళినప్పుడు అక్కడ ఎవ్వరు కూడా ఇంకా అక్కడ కూడా ఎవరు సపోర్ట్ లేరు నాకు. నేనే ఓన్గా వెళ్ళిపోయినా, నేనే వెతుక్కొని, మా ఫ్రెండ్ ఒకడు ఉండే, నేనే వెతుక్కొని వెళ్ళిపోయినా. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఒక జాబ్లో జాయిన్ అయినా. నేను ఒక జాబ్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారు, నేను అంటే ఇంకా ఇంట్లో నుంచి బయట 2 buses మారాలన్నమాట. ఒక 1 hour జర్నీ ఉంటుంది నేనున్న ప్లేస్ నుంచి అక్కడికి వెళ్ళాలంటే. ఇక్కడ మార్నింగ్ లేవాలా, చదువుకోవాలా, మళ్ళీ అవన్నీ చేయాలంటే నాకు టైం పడుతుంది అనమాట. వాళ్ళు ఏమనుకున్నారు, ఆఫీస్కి లేట్ వస్తుందని చెప్పి ఆఫీస్లో ఉన్న ఎవరైతే కొంచెం లీడ్ ఉంటారు కదా, ఆమె ఏం చెప్పింది మా ఆర్కిటెక్ట్కి, మా బాస్కి, ఈయన ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చిండు లైఫ్ని, ఈయన మామూలుగా జాబ్ చేయడానికి రాలేదు, ట్రైనింగ్కి రాలేదు, ఇక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఈయన ఎంజాయ్ చేయడానికి వచ్చింది అంటారు వాళ్ళు. నేనేమో భయపడుకుంటా టెన్షన్లో ఉన్నా. నేను ఏ విధంగా సిన్సియర్గా ఉండాలి ఇక్కడ అని చెప్పి నేను ట్రై చేస్తున్నా. వాళ్ళేమో ఆ విధంగా అనుకున్నారు అనమాట. సో ఇంకా వద్దు బాబు, నువ్వు ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చినావు, ఇంకా ఏం చేయడానికి లేదంటే నేనేం చేయాల్సిందంటే రోడ్డు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. ఇంకా బాధ అనిపిస్తుంది, భయం వేస్తుంది, ఏం చేయాలో అర్థం కాదు, ఎవరిని అడగాల, అక్కడ ఎవరికి సాయం చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు అనమాట. కాబట్టి ఇంకా వెళ్ళిపోతున్నా. ఇంకా వెళ్ళిపోయినా ఎవరైతే మా ఫ్రెండ్స్ రూమ్ ఉందో ఆ ఫ్రెండ్స్ రూమ్ దగ్గరికి వెళ్ళిపోయేసి అక్కడ మొత్తం గూగుల్లో లిస్ట్ మొత్తం తీసుకున్నాను అనమాట ఆర్కిటెక్ట్స్. ఇక రోజు ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ఇక ఫోన్ చేస్తుండే కొంతమందికి, దగ్గర 50 ఆర్కిటెక్ట్స్, అంటే ఢిల్లీలో ఎంతమంది అయితే ఆర్కిటెక్ట్స్ ఉన్నారో వాళ్ళందరి అడ్రస్ తీసేసుకొని నంబర్స్ తీసుకొని కాల్ చేసి వేకెన్సీ ఉందా అంటే లేదు అని చెప్తున్నారు అన్నమాట. ఇంకా లాస్ట్ డే ఇక మా ఫ్రెండ్కి దొరికేసింది, నాతో ఎవరైతే వచ్చినా ఆ ఫ్రెండ్కి దొరికేసింది, నాకు దొరకలేదు. ఇంకా లాస్ట్ డే, ఇంకా ఈ లాస్ట్ ట్రై చేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. నేను తీసుకున్నా, ఇంకా టికెట్ బుక్ చేసుకొని వెళ్ళిపోదాము, ఆ లిస్ట్ తీసుకున్నాం ఏదైతే ఉన్నదో. వెళ్ళిపోయినా, ఒక పార్క్కి వెళ్ళిపోయినా, పార్క్లో కూర్చొని ఇంకా ట్రై చేస్తున్నాను అనమాట. వేకెన్సీ ఉందా అంటే సరే ఒకరు ఏం చేసినట్టు రమ్మన్నారు అనమాట. సరే లాస్ట్ టైం ఇంకా దొరికేసింది అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆయన నాకు అంటే ఇంటర్న్షిప్ వెళ్ళినప్పుడు కూడా శాలరీ ఇస్తారనమాట. ఇప్పుడు వాళ్ళు శాలరీ ఇస్తే నేను ఇక్కడ రెంట్ కట్టుకోవాలా, ఇక్కడ మెయింటైన్ చేసుకోవాలి, ఇవన్నీ జరుగుతాయి. లేకపోతే మళ్ళీ మా పేరెంట్స్ని అడగాల్సి వస్తుంది. సో మా పేరెంట్స్ని అడిగితే ఎట్లుంటుంది అంటే వాళ్ళు ఇంకా వచ్చే అంటారు అనమాట. వాళ్ళకి ఇంకా రిస్క్ తీసుకోవడము, పిల్లలు ఏదో ఏమైపోతున్నారు అని వాళ్ళ భయం, బాధ ఉంటుంది. సో నాకు మాత్రము, ఎందుకంటే ఒకవేళ నేను వచ్చేసినాను అక్కడ నుంచి మళ్ళీ 1 year ఆగాల్సి వస్తుంది అనమాట దాని గురించి నేను. సో ఇది కాదని చెప్పి ఇంకా నేను రోజు ప్రే చేస్తుండే, వెళ్ళి ట్రై చేసినా దొరికేసింది ఒక జాబ్. కానీ దాంట్లో నాకు శాలరీ కన్ఫర్మ్ చేయలేదని చెప్పి ఇంకా మళ్ళీ డైలీ ఇంకా ప్రే చేస్తున్నాను అనమాట. ఇంకా రాత్రి నిద్ర పడతలేదు నాకు. దొరకదు ఒక జాబ్ దొరికింది. ఆ జాబ్లో నుంచి శాలరీ వస్తుందా రాదా వాళ్ళు అక్కడ ఖాళీ కూర్చోబెడుతున్నారు అనమాట. వాళ్ళు కూడా ఇంకా ప్రాజెక్ట్స్ ఏం లేవు, వెళ్ళాలా, కూర్చోవాలా, టైంపాస్ చేయాలా, రావాలా, వెళ్ళాలా, కూర్చోవాలా, టైంపాస్ చేయాలా, రావాలా. టైంపాస్ చేస్తే మంచిగా ఉంది కానీ శాలరీ కూడా రావాలి కదా. సో ఒకసారి ఏం చేసినట్టు అడిగాను అనమాట ఆయనని, అంటే ఇస్తా అని చెప్పిండు శాలరీ. దాని తర్వాత ఏమైంది, ఇంకా మా ఫ్రెండ్ కాల్ చేసిన అనమాట. వేరే ఆఫీస్లో అతనికి జాబ్ దొరికింది. అతను అన్నాడు, నువ్వు ఇక్కడికి వచ్చేసేయి, నేను మాట్లాడేసిన అన్నాడు. నేనేం చేసిన అక్కడికి వెళ్ళిపోయాను అనమాట. అక్కడికి వెళ్ళిపోయిన అతను ఏం ఐడియా ఇచ్చిండంటే, ఇంకా ఆ బాసే నాకు ఐడియా ఇచ్చిండు, నువ్వు అతనికి ఏం చెప్తావు అంటే నేను హైదరాబాద్ 3 days వెళ్ళేసి వస్తున్నా అని చెప్పు, 3 days వచ్చి ఇక్కడ ఉండు, దాని తర్వాత ఇంకా నువ్వు కంటిన్యూ చేసుకో, మంచిగా ఉంటాయి అన్నాడు. సరే నేను ఏం చేసిన 3 days ఇక వచ్చేసిన. అట్లా కంటిన్యూ అయిపోయింది. ఆ 3 days ఏమైపోయింది అంటే పెద్ద గొడవ అయిపోయింది అనమాట. అక్కడ గొడవ అంటే ఎవరైతే స్టాఫ్ ఉంటారో వాళ్ళు మొత్తం బాసెస్కి అగేన్స్ట్గా మాట్లాడారు అనమాట. అంటే మీరు ఎప్పుడు కూడా ఎవరిని ఉండనియరు, కొత్త వాళ్ళని ఎప్పుడు కూడా పంపిస్తూనే ఉంటారు, మీకు అసలు పేషెన్స్ ఉండదు, అది అని చెప్పి రివర్స్ అయిపోయారు. అయితే వాళ్ళు ఏం చేసిన ఇంకో మా ఫ్రెండ్ ఏం చేసిందంటే, ఆయన మీతో నేను ఉండలేను, ఊరికే తిడుతున్నారని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోతాను ఏం చేసినట్టు ఆయన మీద కంప్లైంట్స్ రిజిస్టర్ చేశారు అనమాట. ఆయన రివర్స్లో ఈయన సిన్సియర్గా లేడు, అంత అగేన్స్ట్గా ఉన్నాడు అని చెప్పేసి కాలేజ్ పంపించేసారు. ఆయన సస్పెండ్ కూడా అయిపోయాడు అనమాట. కానీ ఇప్పుడు ఏమైందంటే నేను కూడా కొంచెం వీక్గా ఉన్నా అక్కడ, నన్ను కూడా వాళ్ళు తీసేయచ్చు. అసలు చూడాలంటే అక్కడ వాళ్ళ స్టాండర్డ్కి, వాళ్ళు అనుకునే స్టాండర్డ్కి నేను లేను, వాళ్ళు అసలు తీసేస్తున్నాను. కానీ ఒకటేమో ఆఫీస్లో ఉన్న వాళ్ళు బాసెస్కి రివోల్ట్ అయిపోయారు, ఇంకొక అతను తీసేసారు. సో ఇప్పుడు ఒకవేళ నన్ను తీసేసారు అనుకో, వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది అనమాట. అంటే అప్పుడు ఏమవుతుందంటే బాసెస్ పైన ఫాల్ట్ ఉందని వస్తుంది అనమాట. దేవుడు ఏం చేసినట్టు ఆ విధంగా నన్ను ఎవరు నన్ను ఏమనకపోతుండే, చేయకపో నోటి నుంచి అసలు వాళ్ళకి ఫుల్ కోపం అనమాట. ఆ బాసెస్కి ఇద్దరికి కూడా ఏమనంటే తిట్టేస్తారు వాళ్ళు. కానీ నన్ను మాత్రం ఏమనకపోతుండే, బతిలాడు మాట్లాడుతుండే.
దాని తర్వాత ఇంకా ఆ విధంగా ఇంటర్న్షిప్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ నేను ఇంకా జాబ్ చేయడం ప్రారంభించాను అనమాట. ఒక 1 year అంటే ఓన్గా చేసామని ట్రై చేసిన, ఓన్గా సక్సెస్ కాలేదని చెప్పి ఇంకా జాబ్కి వెళ్ళిపోదామని ట్రై చేసి జాబ్ వచ్చేసింది. జాబ్ దొరికేసింది. అక్కడ కూడా సేమ్ ఇదే మంచి పర్ఫెక్ట్ మేడం ఏమనకపోతుండే, నన్ను మంచిగా చూసుకుంటుండే, మంచిగా హెల్ప్ చేస్తుండే, గైడ్ చేస్తుండే, సిన్సియర్గా ఉండే. దాని తర్వాత జాబ్లో కూడా మంచి సక్సెస్ఫుల్ అయింది. దాని తర్వాత ఇంకా 2012లో జాబ్ చేసినప్పుడు ఏమైందంటే డిసైడ్ చేసుకున్నాను అనమాట నేను, ప్రభా 27 years వేస్ట్ అయిపోయినాయి, మరి ఇంకా నన్ను ఎప్పుడు వాడుకుంటావు అంటే చిన్నప్పుడే నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు 10th క్లాస్లో ఉన్నప్పుడు నాకు ఈ సేవ చేయాలనే సంపూర్ణంగా ఉంటాయన్నమాట. సంపూర్ణంగా దేవుని కొరకే వాడబడాలా, సంపూర్ణంగా దేవుని కొరకే బ్రతకాలా అనేది నాకు ఒక చిన్నప్పటి నుంచి మడిపోయింది మైండ్లో. సో నేను ఇంకా ఈ 2012లో ఆ విధంగా ప్రార్థన చేసిన దేవుడు చేసిన అంటే 2013 వరకు కూడా ఇంకా ఏమీ మార్పు లేదు. 2000 జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, మార్చిలో ఏమైందంటే సడన్గా ఇంకా డిసైడ్ అయిపోయినా ఖచ్చితంగా ఏ సంఘానికి అయితే వెళ్తున్నాడో ఆ సంఘం కాపురం ఒకటి అన్నాడు అనమాట, మీ జీవితంలో ఇన్ని రోజులు ఉద్యోగానికి సమయం ఇచ్చారు, ఇన్ని రోజులు మరి వ్యాపారానికి అన్నిటికీ సమయం ఇచ్చారు, మీరు ఒక 6 నెలలు ఒక 6 months దేవుడికి సమయం ఇచ్చి చూడండి, మీ జీవితం ఏ విధంగా మారిపోతుంది అన్నారు. అది నా మైండ్లో పడిపోయింది. సో దాన్ని బట్టి గట్టిగా పట్టుకున్నాను అనమాట. నేను ఇంకా ఏ విధంగా అయినా సరే దేవుని సొంతతో గడపాలా అని ట్రై చేస్తున్నా, కానీ నాకు భయం వేస్తుంది. జాబ్ వదిలేయాలన్నా లేకపోతే ఇంకా ఏం చేయాలన్నా సరే రిస్క్ తీసుకోవాలంటే భయం వేస్తుంది. సో ఏం చేసినట్టే నేను 2013 మార్చ్లో ఇంకా ప్రేట్ ఎవరు పెట్టిన అనమాట మా సంఘంలో. అక్కడ ప్రార్థించడం ప్రారంభించిన. ఫస్ట్ అయితే జాబ్ వదిలేదు, భయం వేసింది అనమాట. జాబ్ వదిలేస్తే మళ్ళీ ఇంకా మొత్తం రివర్స్ అయిపోతుంది, నా లైఫ్ రిస్క్లో పడిపోతుంది అని చెప్పేసి ఇంకా ఫస్ట్ నైట్ ప్రార్థించడం ప్రారంభించాను అనమాట. వెళ్ళాలా, కూర్చోవాలా, ప్రార్థించాలా, వెళ్ళాలా, కూర్చోవాలా, ప్రార్థించాలా. ఎవరి ముఖం చూడలేదు, ఎవరితో మాట్లాడడం కానీ ఇవన్నీ ఏం లేదనమాట. ఎందుకు మనం ముందే రిస్క్ తీసుకొని వస్తున్నాం. ఆల్రెడీ ప్రార్థన అంటే, వాక్యం అంటే, లేకపోతే సేవ చేస్తున్నాం అంటే ఆటోమేటిక్గా ఇంకా నీకు సపోర్ట్ అనేది రాదనమాట ఎప్పుడు కూడా. సో ఇది ఒక సపరేట్ స్పెషల్ ఏమంటారు ఫైట్. అందుకని ఫెయిత్ అనేది ఏంటంటే ఇది ఒక మంచి పోరాటం. ఇది పోరాటమే ఇది, కాకపోతే మంచి పోరాటం. ఎందుకు పోరాటం అంటే దీంట్లో అపజయం అనేది ఉండదు. కొద్ది రోజులు నువ్వు పురిగిపోతావు, నలిగిపోతావు, కానీ ఆటోమేటిక్గా ఒక సమయానికి మాత్రం ఖచ్చితంగా లేవనెత్తబడతావు, ఖచ్చితంగా గెలుస్తావు అనమాట. సో ఆ పోరాటం జరుగుతుంది నాకు. పోరాటం జరుగుతుందని చెప్పి ఇంకా 2013 నైట్ నెల అంతా మార్చ్ ప్లస్ ఏప్రిల్ అంతా నైట్ ప్రార్థన చేయడం అయిపోయింది. దాని తర్వాత ఇంకా డిసైడ్ అయిపోయాను అనమాట. అక్కడ ఇంకా మా పాస్టర్ చెప్పే ఆ వాక్యాలు, ఆ వాగ్దానాలు, ఆ మర్మాలు విని ఇంకా ఎంకరేజ్మెంట్ వచ్చేసింది, ఫెయిత్ వచ్చేసింది. ఇక కంప్లీట్గా గాడ్ పై డిపెండ్ అయిపోవాలి, ఇంకేం భయం లేదు. జాబ్ ఇవన్నీ కాదు, ఇక ఈ లిమిటేషన్ చెప్పుకుంటే మనం దేవుళ్ళు ఎదగలేము, నేను ఏదైతే అనుకున్నానో అది చేయలేను అనుకుని ఏం చేసినంటే ఇంకా 2000 ఏప్రిల్ తర్వాత జూన్ నుంచి ఇంకా డే కూడా వెళ్ళడం ప్రారంభించాను అన్నమాట. ప్రేట్ వరకు డే అండ్ నైట్ ఈ విధంగా ప్రే చేస్తుండే. ఇంకా ఏమంటారు, ఎవరు కాల్ కూడా చేసుకోలేదు, ఏ ఫ్రెండ్ని కలవలేదు. ఇంకా కంప్లీట్గా గాడ్కి డెడికేట్ చేసిన అన్నమాట టైం మొత్తం. వెళ్ళాలా, అక్కడ వెళ్ళాలా, ప్రార్థించాలా, మళ్ళీ ఇంటికి రావాలా, మళ్ళీ మన కొత్త వచనాలు వెతుక్కోవాలన్నమాట. అంటే నాకు రొటీన్గా చేయడం ఇష్టం ఉండదు. రొటీన్ అంటే రోజు గ్రోత్ ఉండాలన్నమాట మనకి. అది స్పిరిచువల్గా అయినా సరే నీకు స్పిరిచువల్ గ్రోత్ ఉండాలని చెప్పేసి రోజు కొత్త మర్మాలు వెతుకుంటుండే, రోజు కొత్త వాక్యాలు వింటుండే, విని రాసుకొని పాయింట్స్ రాసుకొని ఒక 3 diaries అయినాయి అనమాట నాయి. అట్లా రాసుకొని వాటిని చదువుతుండే, కన్ఫెస్ చేస్తుండే. ఇంకా వరల్డ్లో రిచెస్ట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ తీసేసుకొని వాళ్ళలా కావాలని చెప్పి ఆ రిచెస్ట్ పర్సన్ అయ్యి ఏం చేయాలా, మళ్ళీ దేవుని మందిరాలు కట్టాలా, దేవుని కొరకు ఏదైనా చేయాలా అనే దాంతో బాగా కన్ఫెస్ చేస్తుండే, బాగా ప్రొఫెసర్ చేస్తుండే అనమాట. ఆ విధంగా అయిపోయిన దాని తర్వాత ఇంకా నవంబర్ వరకు నేను ఆ విధంగా ప్రార్థించిన. లాస్ట్ ఇయర్ నవంబర్ వరకు. ఇంకా నవంబర్లో మా పాస్టర్ ఏం చెప్పిండంటే, ఇంకా మీరు ఆల్రెడీ ఇప్పుడు ప్రార్థిస్తున్నారు, అభిషక్తులు అయిపోయారు కాబట్టి మీరు ఇంకా బయటికి వెళ్ళి చెప్పడం ప్రారంభించండి. బయటికి వెళ్ళి చెప్పండి, బయటికి వెళ్ళి స్వస్థలు చేయండి, బయటికి వెళ్ళి కంపల్సరీగా మీకు ఒక ఇంటికి 3 దొరుకుతారు, అనారోగ్యంలో ఉన్నవాళ్ళు, బాధల్లో ఉన్నవారు. కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి బిజీగా అయిపోతారు మీరు ఒకవేళ వెళ్తే అన్నారు. అంటే అప్పటి వరకు మా ఫ్రెండ్స్ ఏం చేశారంటే మాకు కొంచెం హోప్ ఇచ్చారనమాట. మనం ఇక్కడే చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచే మనకి ఏదో సపోర్ట్ వస్తుంది, ఇక్కడ నుంచే మనల్ని ఏమైనా లేవనెత్తుతారు. సో
సో ఇక్కడే మనం పాస్టర్ అవుతాం అనుకున్నాను అన్నమాట. ఆ నవంబర్లో ఇంకా హోప్స్ అని వెళ్ళిపోయినాయి. అంటే నాకు ముందు నుంచి కూడా మినిస్ట్రీ చేయాలని ఉండే, కాకపోతే ఇక మా ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఉంటారు కదా, నువ్వు మంచిగా చేస్తున్నావు, నిన్ను నువ్వే చూస్ అవుతావు, నువ్వే సెలెక్ట్ అవుతావు అది అని చెప్పి కొంచెం లేపేసరికి సరే నేనే అయితేనేమో డిసైడ్ అయిపోయి కొద్దిగా పెట్టుకున్నాను అనమాట. అట్లా ప్లాన్ చేసుకొని కానీ అన్సక్సెస్ఫుల్ అయింది. దాని తర్వాత ఇక నవంబర్ అయిపోయింది, డిసెంబర్లో బయటికి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా ఇది కాదని చెప్పేసి స్ట్రీట్ గాస్పుల్, స్ట్రీట్ హీలింగ్ ఫస్ట్ డే బయలుదేరినా. డిసైడ్ అయిపోయేసి ఇంట్లో ప్రే చేసుకొని ఇంకా దేవుడు ఉన్నాడని చెప్పేసి ఇంకా నడుచుకుని వెళ్ళిపోతున్నాను అనమాట. మా ఇంటి సఫీల్ కూడా అక్కడికి వెళ్ళేసి జంక్షన్లో కూర్చుంటే ఎవరితో మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు, ఎవరికి ఏ విధంగా చెప్పాలో అర్థం అవ్వట్లేదు, ఇంక ఇది కాదని చెప్పేసి అక్కడ నేను వెళ్ళేసి ఒక ఆయన ఉండే అనమాట, ఒక వృద్ధుడు ఉండే. అంత మెల్లమెల్లగా ఏం చేస్తున్నావు, ఈ గేట్ ఏంది అదేంది తెల్లవాటి కొంచెం మాట అది ఇది కొంచెం మాని అతని మాటల్లో పెట్టి చెప్పాను అనమాట. ఇట్లా ఏసయ్య తెలుసా అంటే తెలుసు అన్నాడు. నేను టీవీలో చూస్తా అన్నాడు. సరే అని చెప్పండి. ఇంకా మా కొడుకు ఇట్లున్నాడు అంటే మీ కొడుకు ఏం కాదు, మా కొడుకు కొంచెం మాట వినట్లేదు, ఆయన పని చేయట్లేదు అంటే చెప్పాను అనమాట. దేవుడు మనుషులు కూడా మార్చగల శక్తి సామర్థ్యం ఆయనకు ఉంది. నీ కుటుంబంలో ఏ క్షేమాన్ని కోల్పోతున్నావో, ఏదైతే లేదనుకుంటున్నావు అది ఇయ్యగల శక్తి సామర్థ్యం ఏసయ్యకు ఉంది అని చెప్తే సరే ప్రార్థన చేయించుకుంటాడు అనమాట. ఆ విధంగా మరి అతను ప్రార్థన చేసిన అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ టైం చూసిన నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట. వెళ్తుంటే ఇదే పేపర్ వాళ్ళు ఉంటారు కదా, పేపర్ అమ్ముకునే వాళ్ళు కలిసారు అనమాట. దాన్ని నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఆయన నడుచుకుంటూ చెప్పేసి అనమాట, నీకు ఏసే తెలుసా అన్నాడు. ఏసే తెలుసా అన్న, నాకు తెలుసు అన్నాడు. తెలుసు అంటే సరే నేను ప్రార్థన చేస్తానని చెప్పి అలా పిల్లల గురించి వాళ్ళ ఆయతన గురించి నడుచుకుంటేనే ఇంకా రోడ్ మీద ఆయన నడుస్తున్నా, నేను కూడా నడుచుకుంటే ప్రార్థన చేసి వెళ్ళిపోయాను. ఇంకా నెక్స్ట్ ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. ప్రార్థన చేసుకుంటా, ప్రవచించుకుంటా, ప్రభా ఈ ప్రాంతం మొత్తాన్ని దీవించి, ప్రాంతం మొత్తాన్ని అభిషేకించి, ప్రాంతం మొత్తంలో ఉన్న ప్రతి ఒక్కరిని నీ ప్రజలుగా మార్చుకో, నీ సేవకులుగా మార్చుకో, నీ దాసులుగా మార్చుకో అని చెప్పి చేసుకుంటూ వెళ్తూ ఉన్నా. దాని తర్వాత నాకు ఒక లెగ్ ఇరిగిపోయిన, అంటే కుడికాల్లో ఎముక ఇరిగిపోయింది అనమాట. నేను కుడికాలు ఎముక ఇరిగిపోయింది. అతను స్ట్రెచర్తో నడుస్తున్నాడు, కరెక్ట్గా ఉన్నాడు, కూర్చుంటే వెళ్ళి అతనికి ఏం చేసినంటే ఏసే తెలుసా అంటే తెలుసు అన్నాడు. నేను ప్రార్థన చేస్తే మంచిగా అయిపోతుంది అన్న. ప్రార్థన చేసిన ఒకసారి చేసినప్పుడు ఏం చేసినట్టే నేను చేపట్టుకొని నడవలేను అన్నాడు. చేపట్టుకొని నచ్చింది అనమాట. ప్రార్థన చేసినప్పుడు ఆ శక్తి వచ్చేసింది. దాని తర్వాత సెకండ్ టైం చెప్పిన, నువ్వు నా సపోర్ట్ లేకుండా నడవగలుగుతావు అని చెప్పిన. అదేవిధంగా సెకండ్ టైం ప్రార్థన చేసిన. సెకండ్ టైం ఏం చేసినట్టే నా చేయి సపోర్ట్ లేకుండా నడిచేసిన అనమాట. థర్డ్ టైం ప్రార్థన చేసిన. ఇంకా ఏదైతే కుంటుతున్నాడో అది కూడా కుట్టకుండా. అంటే ఏమైందంటే ఆ రోజు సర్జరీ జరిగిందనమాట. ఏం సర్జరీ? ఆ ఎముక అతకబెట్టడం అనమాట. అంటే ఆల్రెడీ సిమెంట్ పట్టి కట్టినా కానీ అతుక్కొని ఎముక దేవుడి అభిషేకం ద్వారా ప్రార్థించినప్పుడు ఏమైందంటే ఎముక అతకపోయి నడవడం ప్రారంభించింది. స్ట్రెచ్చర్ లేదు, ఏం లేదు. చూపించిన రెండు ఈ కుడికాల్లో ఉన్న ఎముక 2 ముక్కలు అయిపోయింది. అది ఎక్స్రే కూడా చూపించిండు. అది అతుక్కపోయి ఏమైపోయి స్వస్థ జరిగింది అనమాట. ఇక్కడ అతన్ని ప్రార్థించి వెళ్ళిపోయినా అతను ఇంకా హల్లెలూయా ఏసయ్య అంటున్నాడు అనమాట. సో దాని తర్వాత ఇంకా ఇదే విధంగా వీధి సువార్త అనేది ప్రారంభమైంది. ఇంకేమైందంటే నాచారంకి వచ్చాం అనమాట. నేను మా సోదరుడు వీడియో తీస్తున్నాడు కదా, ఇద్దరం కలిసి ఇంకెళ్దాం స్ట్రీట్ గాస్పుల్ అని చెప్పేసి కరపత్రాలు కొనాలా. ఎందుకంటే డైరెక్ట్ చెప్పడానికి వస్తలేదు, భయం వేస్తుంది అనమాట. అంటే ముందంట ఏమంటారు, కొంతమంది ఏం చేస్తారు, కొంతమంది టాలెంట్ అనమాట. ఇలాంటి వాళ్ళని మాట్లాడేసి ఏదైనా చేసి చెప్పేస్తారు. దాంట్లో కొంచెం మనము తక్కువ, అంటే ఒకప్పుడు తక్కువ, ఇప్పుడు ఎక్కువనే. అయితే వేస్తున్నాడు కాబట్టి అయితే ఏమైందంటే ఆ విధంగా కడపత్రాలు కొనాలని ఇంకా ప్లాన్ చేసుకున్నాం. డబ్బులు లేవు. డబ్బులు అయితే ఏం చేయాలా? మా పేరెంట్స్ ఏం చేశారంటే ఏదో పనికి డబ్బులు ఇచ్చేది. దాంట్లో మిగులుతో ఏం చేస్తే కొనేసిన అనమాట. కొనేసిన తెచ్చేసుకున్నా ఇంటికి. ఇంకా మా డాడీ కొంచెం తిట్టింది అనమాట. నేను చెప్పిన మాట ఎందుకు వినట్లేదు, నువ్వు ఎందుకు అది ఆ విధంగా చేసినావు అని చెప్పి. ఇంకా సరే ఇవన్నీ మనకు ముందు నుంచి అలవాటే కదా. విశ్వాసం అనేది పోరాడుతూనే ఉండాలా. వాళ్ళు అటు మాట్లాడుతూనే ఉంటారు, మనం వెళ్ళిపోతూనే ఉండాలా అని చెప్పేసి ఇక ఏం చేసినట్టే కడపతాలు తీసేసుకొని పంచుకుంటూ వెళ్ళినాం. అక్కడ నుంచి స్టార్ట్ చేసినాం. మాకు ఆ సిగ్నల్ నుంచి స్టార్ట్ చేసేసి ఇక్కడ దాకా ఇంకా మొత్తం అప్సిగూడ దాకా వెళ్ళిపోయినాం అనమాట. అప్సిగూడ దాకా ఇంకా కడపతాల మధ్య ఒకటి బైబిల్ తీసుకున్నాం. ఒకరిని అడిగినాం, చదువుతావు బైబిల్ అంటే దేవుని దగ్గర ఇచ్చే అన్నాడు. అరే ఇంకేందని చెప్పేసి ఆయనకి బైబిల్ ఇచ్చేసినాం. ఇంకొక ఆయన ఖాళీగా బుక్కులు చదువుతుండు. ఖాళీగా ఈ బుక్ చదవని ఇచ్చినాం అనమాట. 2 బైబిల్ ఇచ్చేసినాం. అట్లా 2 బైబిల్ ప్లస్ దగ్గర ఒక 400 కడపత్రాలు వంచేసినాం ఈ మొత్తం ఈ నాచారం మొత్తం. దీని తర్వాత ఏమైందంటే ఇంకా రిటర్న్ వస్తున్నాం అనమాట. ఇంకా బైక్ కూడా లేదు ఆ రోజు. బైక్ లేదని చెప్పేసి నడుచుకుంటూ వచ్చేసిన తర్వాత
ఇంకా ఏమైంది, నడుచుకుంటూ వస్తుంటే ఇక బాధ అనిపిస్తుంది అనమాట. ఏంది నడవడం, ఇన్ని కిలోమీటర్లు నడవడం ఏంది, ఈ బాధ ఏంది, ఇబ్బంది ఏంది, అసలు మన రేంజ్ ఏంది, మనం ఏంది, మనం ఊహించుకున్న లెవెల్ వేరేది, మనం ఏంది మళ్ళీ ఇట్లా దిగజారిపోయాం అనుకున్నాం అని బాధపడుకుంటూ వస్తున్నాను అనమాట నేను. అరే దేవుడు అంటే ఇంత కష్టంగా ఉంటుందా? కూర్చున్నప్పుడు ప్రార్థన బాగానే ఉంది, అప్పుడు కూడా ఆ ప్రార్థించినప్పుడు కూడా ఒక డిస్టర్బెన్స్ వస్తుంది అనమాట. అదొక బాధ, ఇదొక బాధ, అదొక తిట్టు, ఇదొకటి, ఏదో ఒకటి ఇన్సల్ట్. కానీ నాకు ఎంత ఇన్సల్ట్ అవుతుంటే అంత వచ్చి నేను ప్రార్థిస్తుండే. అక్కడ బాగానే ఉంది, ఇక్కడ ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నేను నడుచుకుంటూ వస్తున్నా, వచ్చిన తర్వాత మా అమ్మాయి చెప్పిందంటే నాకు ఒక దర్శనం పడ్డది, నేను ప్రార్థిస్తుంటే దర్శనం వచ్చింది. నాకు ఏం దర్శనం అంటే నువ్వు కొన్ని విత్తనాలు చేతిలో పట్టుకొని చల్లుతున్నావు అని చెప్పింది అనమాట. చల్లుతున్నావు అని చెప్పింది. ప్లస్ ఇంకే ఒక వచనం వచ్చిందంట. ఆ వచనం ఏంటిదంటే కీర్తనలు 126 అధ్యాయంలో ఉంటుంది అనమాట. ఏమంటే కన్నీళ్లు విడిచుచు విత్తనము చల్లువాడు సంతోష గానములతో పనులు మోసుకొని వస్తాడు అనమాట. నాకు ఇక ఈ నాచారంలో హాల్ దొరకడానికి కూడా కారణం అదే. నేను అప్పుడు మర్చిపోయినది. కానీ నేను ఈ హాల్ గురించి మొత్తం డైమండ్ పాయింట్ మంచి మంచి హాల్స్ అని తిరిగిన అనమాట. ఇంకా రమంతపూర్కి వెళ్దామని కరెక్ట్గా ఈ సిగ్నల్ దగ్గర ఆగిన. ఈ ఫంక్షన్ హాల్ ఓనర్ కాల్ చేసిన అనమాట. నాకు చూస్తే కరెక్ట్గా మెయిన్ సెంటర్లో ఉంది, మంచి దొరికేసింది అనమాట. అంటే నా జీవితంలో ఏది జరిగినా సరే అది ఏమైందంటే ప్రవచనాత్మకంగా జరిగింది అనమాట. ఏది కూడా అనుకోకుండా ఏది కూడా జరగలేదు. దేవుడు ఏదైతే చేస్తున్నాడో ఆ విధంగానే వెళ్తున్నాడు అనమాట. ముందు నుంచి కూడా ఎక్కడ ప్రార్థన చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా సరే, బయటికి వెళ్ళినా, ఆ ప్రార్థన నుంచి బయటకు వచ్చినా, విడిది సువార్తకి వెళ్ళినా, ఒకసారి ఏమైంది, ఇంకా గ్రామాలకు వెళ్దాం అనుకున్నాం అనమాట. ఇంకా గ్రామాల్లో మరి సువార్త ప్రకటించాలా అని చెప్పేసి అనుకున్నాం. అప్పుడు సేమ్ నో డబ్బులు అనమాట, నో మనీ. ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా అడగలేము. మళ్ళీ ఏం చేసినా, మా ఫ్రెండ్ కాల్ చేసి అన్న వెళ్దామా విలేజ్కి అన్నాడు. నేనేం చెప్పలే, ఇంకా డబ్బులు లేవు కదా. సరే అని చెప్పేసి ఆయనకి వెళ్దాంలే అని చెప్పేసి చెప్పిన, సైలెంట్గా ఉన్నా. సరే ఏమైందంటే ప్రే చేసి అనమాట. నేను డిసైడ్ చేసుకున్నా, ఏదైతే ఈ జనవరి వస్తుందో 2014 నుంచి ఇంకా నేను ఖాళీగా ఉండొద్దు. సువార్తకి వెళ్ళిపోవాలా, గాస్పెల్కి వెళ్ళిపోవాలా, దేవుని కొరకు ఆత్మల్ని రక్షించాలా. నాలో ఉన్న అభిషేకం, నేను ఎన్నైతే మర్మాలైతే నోట్ల నుంచి విడుదల చేసిండో, ఎన్నైతే ప్రార్థనలు చేసిండో ఆ ప్రార్థనలు ఫలించాలా అని చెప్పేసి, ఇక ఫలితాన్ని చూడాలని చెప్పేసి డిసైడ్ అయిపోయినా. కొంచెం టెన్షన్ అయింది. కానీ సాటర్డే వచ్చినాం. సాటర్డే రోజు ఏం చేసిన, మా ఫ్రెండ్కి కాల్ చేసి మనం వెళ్ళిపోతున్నాం మండే రోజు అని చెప్పిన అనమాట. డబ్బులు లేవేమో అప్పుడు. కరెక్ట్గా సండే రోజు చర్చికి వెళ్ళేసి ఒకరింటికి ప్రార్థన చేయడానికి వస్తానని చెప్పిన అనమాట. కానీ మళ్ళీ వెళ్ళొద్దు అనుకున్నా, కానీ వెళ్ళినా. కానీ ఎప్పుడైతే ఆ ప్రార్థన చేసిందో వాళ్ళు ఏం చేశారంటే, నాకు ఆమె డమ్ అండ్ డెఫ్ అనమాట, మూగా ప్లస్ చెవుడు. ఆ చెవుడు ఏమైందంటే కొంచెం ఓపెన్ అయిపోయింది. మిరాకిల్ జరిగింది ఆ విధంగా. మీరు వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ మదర్ ఏం చేశారంటే, నువ్వు సేవ చేస్తున్నావు కదా, కానుకలు తీసుకోండి అంటే వద్దంటే మాకు ఎంత బదులుగా ఇల్లు ఆమె ఇచ్చింది. తీసుకొచ్చారు కరెక్ట్గా. నేను ఎంతైతే ఇళ్ళలో ఊరికి వెళ్ళేసి రావాలో కరెక్ట్గా అంత డబ్బు ఉందన్నమాట. హల్లెలూయా, చప్పట్లు కొడతామా కొంచెం. గ్లోరీ టు జీసస్. సో ఆ విధంగా ఏమైపోయింది, కానుక వచ్చేసింది, వెళ్ళిపోయేసి ఒక్క ఊరు ప్లాన్ చేసుకున్నాం. మేము 7 ఊళ్ళు తిరిగి వచ్చినాం అనమాట. దాంట్లో ఏడ్చిన వారికి ప్రార్థన చేసినాం, క్యాన్సర్ వారికి ప్రార్థన చేసినాం, పోలియో వ్యక్తికి ప్రార్థన చేసినాం. ఆ విధంగా ప్రార్థన చేసి వచ్చేసినాం. దాని తర్వాత ఏమైందంటే, ఇంకా అంత దూరం వెళ్ళి కూడా ఇంకా ఇళ్లలో ప్రే చేయడం ఏంది, ఓపెన్ ఎయిర్ మీటింగ్ పెడితే కొంచెం మనకి ఇంకా ఎక్కువ మందిని రక్షించడానికి మన ఆస్కారం ఉంటుందని చెప్పేసి ఇంకా నేను ఏం చేసిన అంటే, ఓపెన్ ఎయిర్ మీటింగ్ గురించి ప్రార్థన చేస్తున్నాను దేవుని దగ్గర. ప్లస్ సండే రోజు ఇట్లా సర్వీస్ అవుతుంది. మా చర్చికి వెళ్ళిన, నేను చర్చికి వెళ్ళినప్పుడు ఆలోచిస్తున్నాను అనమాట. మా పాస్టర్ కొన్ని సాక్ష్యాలు చెప్తున్నాడు. ప్రభు ఆయనకైనా సాక్ష్యాలు మాకియవా, మేము కూడా అదే ప్రార్థన చేస్తున్నాం కదా, మేము కూడా ఆయన ఎంత సమయం గడిపిండో మేము కూడా అదే గడిపినాం, మరి మమ్మల్ని లేవనెత్తావా అని బాధపడుతున్నా. కరెక్ట్గా ఈవినింగ్ ఒక ఆంటీ కలిసిందనమాట కర్నూలు. అంటే ఆల్రెడీ ఆమెతో మాట్లాడినా మేము. ఆమె ఏం చెప్పిందంటే, ఆల్రెడీ మీటింగ్స్ సెట్ అయిపోయినాయి, ఓపెన్ ఎయిర్ మీటింగ్స్. ఆ ఓపెన్ ఎయిర్ మీటింగ్ సెట్ అయిపోయినాయి కాబట్టి మనం వెళ్ళిపోదాం, ఇంకా మండే ట్యూస్డే వెళ్ళిపోవాల్సి వస్తుంది అన్నది. అంటే పొద్దున ఏదైతే అనుకున్నానో ఈవినింగ్ వరకు నాకు జవాబు వచ్చేసింది. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. సో ఆ విధంగా జవాబు వచ్చిన తర్వాత ఏం చేసినామంటే, ఇక ఓపెన్ ఎయిర్ మీటింగ్ వెళ్ళిపోయినాం. ఒక ఊరికి వెళ్తే ఆ ఊర్లో ఏమైందంటే కొద్ది మంది వచ్చారనమాట. మన కొద్ది మంది వచ్చినా, ఎక్కువ మంది వచ్చినా, ఒక్కరు వచ్చినా, ఇద్దరు వచ్చినా, ఎవరు వచ్చినా రాకపోయినా మనకు అగ్రిమెంట్ ఎవరితో ఉంటే దేవుడితో ఉంటారనమాట. డబ్బులకు కొదవ కాదు, ప్లస్ మనలో ఉన్న అభిషేకం కూడా కొదవ కాదనమాట, అది విస్తరిస్తూనే ఉంటుంది. సో ఆ విధంగా ఏమైంది, ఒక ఊర్లో ఆ విధంగా అయింది. ఇంకో ఊరికి వెళ్తే 600-700 మంది వచ్చేసారు అనమాట. నెక్స్ట్ ఊరికి 600 వచ్చేసారు. ఇదేంటి ప్రభావ బాగానే ఉంది అని చెప్పేసి ఇక ఒక్కసారి స్టేజ్ మీదకి వచ్చేసినామంటే ఇక భయం కాదనమాట. కింద కూర్చుంటే మామూలుగా ఉంటే, నేను స్టేజ్ మీదకి వచ్చేసిన ఇంకో సింహం అనమాట.
జోకేస్తుంటుంది. అయితే ఏమైంది, ఆ విధంగా ఇంకా నేను ప్రార్థన చేసిన ఒక 56 అద్భుతాలు జరిగినాయి అనమాట. అద్భుతాలు జరిగేసినాయి, వచ్చేసినాయి ఇంక ఇంటికి వచ్చేసి సరే ఇంకా ఏమన్నారు అనమాట, ఇంకా త్రీ విలేజెస్ ఉన్నాయి, మళ్ళీ రావాలన్నారు. ఇంకా ఫిక్స్ అయిపోయినా ఈ ఊర్లలో ఫిక్స్ అయిపోతాను నేను అని చెప్పేసి. ఇంకా నాకు ఆఫర్స్ వచ్చేస్తున్నాయి, నేను మంచి ప్రార్థన చేస్తున్నా, వాక్యం కూడా మంచి చెప్తున్నా, కాంప్లిమెంట్ ఇస్తున్నారు, అభిషేకం కూడా పనిచేస్తుంది, అద్భుతాలు జరుగుతున్నాయి, చేతులు పక్షవాయు చేతులు వేస్తున్నాయి, సైట్ ఉంటే హీల్ అయిపోతుంది, కాళ్ళు మంచిగా అయిపోతున్నాయి, ఈ నొప్పులు వెళ్ళిపోతున్నాయి అనుకున్నాను అనమాట. ఎప్పుడైతే ఇంకా ఈ హీలింగ్స్ అనేవి అయిపోయినాయి, ఇంకా వచ్చేసి ఇంటికి వచ్చేసి ఇంకా దాని గురించి ప్రిపేర్ అవుతాను అనమాట. నేను ఇంకా మళ్ళీ వెళ్ళాలి 3 ఊళ్ళకి, కాల్ రావట్లేదు అనమాట, ఏ సోర్స్ లేదు, ఇంకా కాల్ లేదు, ఏం లేదు. రోజుకి నాకు డిప్రెషన్ ఎక్కువ అయిపోతుంది. ఇదేంది ఇన్విటేషన్స్ అన్నారు, వాళ్ళు వస్తారన్నారు, వీళ్ళు వస్తారన్నారు, ఎవరు పిలుస్తున్నారు, 3 విలేజెస్ అన్నారు, అదన్నారు ఇదన్నారు. ఇంకా నేను ఇంకా హోప్స్ అన్ని వెళ్ళిపోతున్నా, రోజుకి దిగజారిపోతున్నా, రోజుకి డిప్రెషన్కి వెళ్ళిపోతున్నా, రోజుకి భయం వేస్తుంది, ఏం చేయాలా. ఇప్పుడు మళ్ళీ వీధి సువార్తకి వెళ్తామంటే మళ్ళీ అవ్వట్లేదు అనమాట. ఏం చేయాలని చెప్పి ఇంట్లోనే ఇంకా జాబ్ చేసుకోవాలా అని డిసైడ్ అయిపోయినా. ఇంకా నేను చెప్పేసి నేను జాబ్ చేసేసుకోవాలా, ఇంకా అయిపోయింది, నాకు కాలింగ్ లేదు, ఏం లేదు. ఇంటర్నెట్లో కూర్చుంటున్నాను. ఇంటర్నెట్ కూర్చున్నప్పుడు కూడా ఆ ఫేస్బుక్లో కూడా దగ్గర ఒక 100 మిరాకిల్ చేశాను అనమాట. నేను టైం ఎక్కడ వేస్ట్ అయిపోతున్నాను. ఈ అభిషేకం అనేది ఎప్పుడైతే నాలోకి వచ్చేసిందో, ఈ ప్రార్థన శక్తి అనేది, దేవుని శక్తి అనేది నాలో పనిచేయడం ప్రారంభించిందో, ఎక్కడ టైం వేస్ట్ చేయలేదు. ఎక్కడికి వెళ్ళినా సరే ఆ కంప్యూటర్ సిస్టమ్ మీద కూర్చొని ఎంతోమంది యవనస్తులు అనమాట బాధపడుతుంటారు, కుంగిపోతుంటారు, డిప్రెషన్లో ఉన్న వాళ్ళు. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా చర్యకెళ్ళారంట వాళ్ళు. అలాంటి ఒక యవనస్తుడు ఏం చేసినంటే సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను అనమాట. నాకు అసలు తెలియదు, వాళ్ళ ఫ్రెండ్ ఏం చేసినట్టు నాకు చెప్పింది. నాకేం చెప్పిందంటే, ఈయన ఈ విధంగా మరి సూసైడ్ చేసుకుందాం అనుకుంటుండు అని చెప్పి ఏం చేసినట్టే ఆయన మెసేజ్ పంపించి నీకు నేను హాయ్ అంటే తను ఏం చెప్పినట్టు మాట్లాడతాడు, సార్ రెస్పాండ్ అవ్వట్లేదు, నాకు ఈ విధంగా ప్రాబ్లం ఉంది. ఏ ప్రాబ్లం? నీ ప్రాబ్లం అన్న. నాకు ఈ విధంగా ప్రాబ్లం ఉంది, ఈ విధంగా అవుతుంది, నాకు ఏం సొల్యూషన్ కనిపించట్లేదు, నేను డిప్రెషన్కి వెళ్ళిపోతున్నాను అన్నాడు. వితిన్ 2 minutes నాకు టైం ఇయ్యి, నీ లైఫ్లో ఇంకెప్పుడు డిప్రెషన్ చూడమని చెప్పేసి ప్రార్థన చేశాను అనమాట. అతనికి ఏమైందంటే దేవుని శక్తి అనేది అతను ఆవరించి, దేవుని ప్రజెన్స్ అనేది వచ్చేసి ఆయన డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేసి చాలా యాక్టివ్ అయిపోయాడు అనమాట. చాలా యాక్టివ్ అయిపోయిన తర్వాత ఇంకేం చేసినట్టు ఇక రోజు అతని గురించి ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నమాట. అతనికి ఆలోచన వెళ్ళిపోవాలా, ఆ డిప్రెషన్ వెళ్ళిపోవాలా, ఆ ఇబ్బందులు వెళ్ళిపోవాలా, ఆటంకాలు వెళ్ళిపోవాలా అని చెప్పేసి ఇక నేను ప్రార్థిస్తుంటే మళ్ళీ మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. కంప్లీట్గా మారిపోయాడు ఆయన. కంప్లీట్గా మారిపోయి నా ఏజ్కి ఇలాంటి ఆలోచనలు నాకు వద్దు, నేను ఇప్పుడు చదువుకుంటా, మంచిగా అయిపోతా రిజల్ట్ వచ్చిందనమాట. హల్లెలూయా, పలుకొడదాం. థ్యాంక్ యూ జీసస్. సో ఆ విధంగా ఇంకో యవనస్తురాలు అనమాట, నాకు లోన్లీగా ఉంటుంది, నాకు భయం వేస్తుంటుంది, బాధ ఉంటుంది అంటే రోజు ప్రార్థన అనమాట. ఇంకా ఎవరెవరైతే ఉన్నారో పిక్ చేసుకోవాలా, వాళ్ళకి అక్కడ ఇన్స్టెంట్గా ప్రార్థన చేయాలా, మళ్ళీ రెగ్యులర్గా రోజు ప్రార్థన చేయాలన్నమాట. ఆ విధంగా ఆ యవనస్తురాలు కూడా బయటకు వచ్చేసింది, మంచిగా ఇప్పుడు చదువుకుంటుంది. ఇంకేమైందంటే ఇదంతా కూడా ఈ ఎంపీలో కొన్ని సాక్ష్యాలు. దాని తర్వాత ఏమైంది, ఇంకా మినిస్ట్రీ, ఇంకా డిప్రెషన్కి వెళ్ళిపోతున్నా, జాబ్కి వెళ్ళిపోదాం అనుకున్నా. ఆ నెక్స్ట్ డేనే ఇంకా కొంచెం ఫెయిత్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఇవన్నీ కాదు, ప్రార్థించాలి కొంచెం సేపు కూర్చోండి. ఇంకా వాళ్ళు ఇస్తారా వీళ్ళు ఇస్తారా కాదు, మనకి అవకాశం ఇచ్చిందే దేవుడు. మనుషుల ద్వారా అవకాశం లేదు మనకు, అసలు ఆస్కారమే లేదు ఎక్కడ కూడా. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏమైనా సపోర్ట్ చేయమంటే కూడా అలాంటి సపోర్ట్లే ఉన్నాయన్నమాట. సో ఏం చేసినట్టు ఇక ప్రార్థన చేసిన 1 వీక్ కంప్లీట్గా ఒక మెసేజ్ వచ్చిందనమాట నాకు, హెవీ అనాయింటింగ్ అని చెప్పి సామ్సన్ది. ఆ హెవీ అనాయింటింగ్ ఎట్లుంటుందంటే శత్రువుకి అర్థం కాదనమాట. అతన్ని ఏ విధంగా పడేయాలి, అసలు సంసోన్ని ఏ విధంగా ఓడించాలా, సంసోన్ని ఏ విధంగా మరి పడేయాలనేది అసలు అర్థమే కాదనమాట. వాళ్ళు ఎన్నిసార్లు ప్రయత్నిస్తారు అని చెప్తారు కూడా, నేను ఈ విధంగా చేస్తే సామాన్యంగా అయిపోతా, ఆ విధంగా నేను కట్టేస్తే సామాన్యంగా అయిపోతాంట, కానీ ఏ విధంగా అయినా సరే సామాన్యంగా కానే కాదు. అసాధ్యకరమైన అభిషేకం అనమాట అనేది అనుకున్నాను అనమాట. ఇదేదో మనకి సూట్ అయిన అభిషేకం, ఇది సూట్ అయిన టాపిక్ అని చెప్పేసి దాన్ని తీసుకొని దాన్ని ఒక ట్యూస్డే రోజు ఒక కూడిక ఉంటుంది అనమాట. అక్కడ చెప్పేసిన అక్కడ కూడా హెవీ అనాయింటింగ్ వచ్చింది అందరికీ. నాకు కూడా ఆ రోజు నుంచి హెవీ అనాయింటింగ్ స్టార్ట్ అయ్యింది అనమాట. ఇంకా ఆ రోజు నుంచి కొంచెం ముందుకు సాగిపోతున్నా. దాని తర్వాత ఇంకొంచెం మళ్ళీ డిప్రెషన్ వస్తుంది. మళ్ళీ ఇంకేం చేసినట్టే ఎలీషా గురించి ధ్యానించిన అనమాట. ఎలీషా ప్రవక్త గురించి ధ్యానిస్తుంటే ఆయన దగ్గర ఏ సమస్యతో వచ్చినా సరే అది సాల్వ్ అయిపోతుంది. ఒక ప్రాంతంలో వస్తారనమాట, ఈ ప్రాంతం మంచిగా ఉంది, కాకపోతే ఈ ప్రాంతంలో భూమి సారం లేదంటాడు అనమాట. ఆయన ఏమంటాడు, కొన్ని ఉప్పు తీసుకురండి, నీళ్ళు తీసుకురండి అని చెప్పేసి
ఆ నీళ్ళని, ఆ ఉప్పుని వేసి నీళ్ళలో కలిపేసి ప్రార్థన చేసి ఆ నీటిలో వేయగానే ఏమైతే సారం వచ్చేస్తుంది అనమాట. అంటే ఆ నీటి ఏదైతే చెడుగా ఉన్నదో ఆ చెడుగా ఉన్న నీటి మంచిగా అయిపోయి ఆ భూమిలో సారం అయిపోయి ఏముంటుందంటే అక్కడ నేటి వరకు కూడా ఆ భూమిలో సారం తగ్గలేదు. నేటి వరకు కూడా ఆ భూమిలో పంటలు వస్తున్నాయంట. అంతవరకు ఎప్పుడు కూడా ఎలీషా ప్రవక్త ఉన్న ఆ కాలం వరకు కూడా ఆ పంటలు పండలేదు సరిగా. కానీ ఎప్పుడైతే ఎలీషా ప్రవక్త ప్రార్థించుంటో ఆ విధంగా మారిపోయినారు నేటి వరకు కూడా. హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు అనమాట. సో ఆ విధంగా ధ్యానిస్తూ వస్తారు అనమాట. ఆయన దగ్గరకు ఒక స్త్రీ వస్తుంది, నాకు అప్పు ఉంది అంటది అనమాట. అప్పు ఉంది అని ఏమంటాడు, నీ దగ్గర ఏముంది సహోదరి అంటే, నా దగ్గర నూనె ఉంది అంటాడు. నువ్వు అన్ని ఖాళీ పాత్రలు తెచ్చుకొని ఇంట్లో పెట్టు, ఒక్కొక్క దాంట్లో కొంచెం నూనె పోయి అంటే ఏమవుతుందంటే నూనె పోయగానే ఆ పాత్రలన్నీ కూడా నూనె నిండిపోతుంది. నూనె నిండిపోయి ఆమె నూనె అమ్మేసి అప్పులు తీసుకుంటే అప్పులు తీరిపోతాయి. అంటే దేవుని దగ్గరకు వస్తే ఇంకా నీకు ఏ సమస్యకైనా జవాబు దొరికేస్తుంది. ఏ సమస్య నుంచి నువ్వు విడిపించబడగలవు. ఏ సమస్య నుంచి, అది ఎంత ఘోరమైందైనా సరే, ఎంత బాధకరమైందైనా సరే, ఎంత దిగజారిపోయిన స్థితికి వెళ్ళిపోయినా సరే దేవుడిని లేవనెత్తగలుగుతాడు. అప్పుడు అనుకున్నాను అనమాట, బ్రతికితే ఇగో ఈ ప్రవర్తన బతకాల అని చెప్పేసి ధ్యానించడం ప్రారంభించిన అనమాట. అంటే దేనైతే హృదయంలో నింపుకుంటావో అది నీ నోట్ల నుంచి బయటకు వచ్చేస్తుంది. దేన్నైతే నువ్వు నీ హృదయంలో నింపుకుంటావో అది నీ బయటికి కనిపిస్తుంది అనమాట. అంటే ఏదైతే మైండ్లో నువ్వు ప్లాన్ చేసుకుంటావో ఆ విధంగా జీవించగలుగుతావు. నీ ఆలోచనలు మారకపోతే నీ జీవితం మారదు. నీ తలంపులు మారకపోతే నీ జీవితం మారే అవకాశం ఉండదు అనమాట. అందుకే ఆ ఎలీషా ప్రవక్త అద్భుతాలు చూసి నా ఆలోచనలు మార్చుకున్నాను అనమాట. ఇక ఈ విధంగా కాదని చెప్పి ఇంకా మినిస్ట్రీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు. ఎవరి మీద ఆధారపడే అవసరం లేదు, ఇంకెవరిని నమ్మే అవసరం లేదు, ఇంకెవరి ఇన్విటేషన్ కోసం అవసరం లేదని చెప్పేసి ఇక మినిస్ట్రీ స్టార్ట్ చేయాలని చెప్పి ఇక అందరికి చెప్పడం ప్రారంభించాను అనమాట. విశ్వాసం ఏం చేస్తుందంట, విజయాన్ని ముందుగా ప్రకటిస్తుంది అనమాట. నేనేం చేసిన దగ్గర డబ్బులు లేవు, ఏమీ లేవు, ప్రకటించేసిన అందరికీ, ఇదిగో నేను మినిస్ట్రీ స్టార్ట్ చేస్తున్నా, ఇదిగో నా మినిస్ట్రీ పేరు ఇది, ఇదిగో నాకు ఈ విధంగా టీం కావాలా, సాంగ్స్ టీం కావాలా, నాకు ఈ విధంగా వాలంటీర్స్ కావాలా, అది కావాలి ఇది కావాలని చెప్పి ఫెయిత్ తోటి మాట్లాడుతున్నాను అనమాట. ఫెయిత్ తోటి మాట్లాడుతున్నప్పుడు కరెక్ట్గా మండే రోజు మాట్లాడినా ట్యూస్డే రోజు ఒక ఆలోచన నాకు ఏమంటే, మీరు ప్రే చేస్తే, మీరు ప్రార్థిస్తే, అంటే ఆ మృతురాలు 70 years ఆమె కిడ్నీలు ఫెయిల్ అయిపోయింది. మీరు ప్రార్థిస్తే ఆ కిడ్నీలు పనిచేయడం ప్రారంభించినాయి. హల్లెలూయా, గ్లోరీ టు జీసస్. కిడ్నీలు పనిచేయడం ప్రారంభించినాయి, అద్భుతం జరిగింది, మీకు నేను కృతజ్ఞత కానుక పంపిస్తా అని చెప్పింది అనమాట. ఓకే అని చెప్పేసి ఇక దేవుడు మనం చేసే ప్రయత్నానికి సపోర్ట్ చేస్తున్నాడు దేవుడు. ఒక సైన్ ఇచ్చి అని చెప్పేసి ఆ 2000 తీసుకొని ఫస్ట్ ఒక హాల్కి వెళ్ళాను అనమాట. ఇంకా మన దగ్గర 2000 ఉంది కదా, ఇంకెట్లా ఇది మనకి హాల్ ఏమో 10,000 అన్నమాట. వేరే దగ్గర మల్కాజ్గిరిలో 10,000 అంటే 2000 తీసుకున్నా. ఇంకా ధైర్యం వచ్చేసింది అనమాట, విశ్వాసం వచ్చేసింది. అరే జీరో మరి ఉన్నప్పుడు దేవుడు 2000 చేసేసిండు, మనం చేసేది కూడా దేవుని పనే, ఇంకా మిగతా 8,000 కూడా బ్యాలెన్స్ ఇస్తాడని చెప్పేసి ఇంకెవరు అడగలే, ఏం చేయలేదు, ప్రార్థిస్తున్నాను అనమాట. ఫ్రైడే రోజు అడ్వాన్స్ చెప్పేసిన నీకు నేను మిగతా అంతా కట్టేస్తా అని చెప్పేసి ఇంకా ప్రార్థించడం ప్రారంభించాను అనమాట. సాటర్డే రోజు కరెక్టే ఈవినింగ్ నాకు ఫోన్ ఏం చేసినా సైలెంట్లో పెట్టేస్తాను అనమాట. సైలెంట్లో పెట్టేస్తే కాల్స్ వచ్చినాయి, 3 మిస్ కాల్స్ వచ్చినాయి. సరే కాల్ చేసిన వాళ్ళు ఏమన్నారంటే, మిమ్మల్ని కలవాలనుకుంటున్నా నేను అంటే, వాళ్ళు ఇక్కడ ఉన్నారు అనమాట, అందుకని వస్తుంది నాకు. అయితే కలవాలనుకుంటున్నామని చెప్పేసి కలిసేసి ఇక తీసుకొని డబ్బులు ఇస్తారు అనమాట. వద్దనంటే ఏం కాదు, మన మీటింగ్ అని ఇచ్చేసారు అనమాట. అంటే అద్భుతంగా దేవుడు చేసిండు, 5,000 కూడా సమకూర్చేసినాడు. హల్లెలూయా. నాకు విలేజ్కి వెళ్ళాలన్నప్పుడు ఎంత డబ్బు సమకూర్చిండు, హాల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు, డబ్బు సమకూర్చిండు, మళ్ళా తిరిగి దానికి బ్యాలెన్స్ సమకూర్చేసిన అనమాట. అదైపోయింది అద్భుతం. ఇంకా దాంట్లో అద్భుతం ఏంటిదంటే, ఏదైతే బ్యాలెన్స్ ఉందో కరెక్ట్ పర్ఫెక్ట్ వచ్చిందనమాట నాకు ఆ హాల్ రెంట్ కట్టడానికి. దాంట్లో నుంచి కూడా తీసాను అనమాట. ఏమనంటే, అరే దేవునికి 10% చెల్లించాలా, 20% చెల్లించాలా అని తీసిన అనమాట. ఒకవేళ 20% తీస్తే నాకు ఇబ్బంది కలుగుతుంది, హాల్ రెంట్ కట్టలేదు. అది నేను చేసినట్టు తీసాను అనమాట. ఆయన ధైర్యం చేసి కూడా ఆ కానుకొని విత్తేసిన. ఇంకా అయిపోయింది. ఇంకా టైం వచ్చేసింది అనమాట. మండే రోజు కట్టాల బ్యాలెన్స్, సండే రోజు నేను కానుకేసేసిన. ఇంకా మండే రోజు ఏదో విధంగా మరి ఇంట్లో అడ్జస్ట్ అయిపోయినాయి, కట్టేసాను అనమాట. కట్టేసిన తర్వాత ఇక మీటింగ్ కూడా అద్భుతంగా జరిగింది అనమాట. నేను అనుకోలేదు సార్, అసలు అంతమంది వస్తారు అనుకోలేదు. ఎంతమంది అంటే దగ్గర 80 మెంబర్స్ వచ్చారు అనమాట. అసలు అనుకోలే అంతమంది వస్తారండి. అంటే నేను ఒకటే చెప్పాను అనమాట, నా చూసే గ్యాదరింగ్లో ఏం చెప్పానంటే, నేను మినిస్ట్రీ స్టార్ట్ చేస్తున్నా, నేను ఎవరిని బతిమలాడను, ఎవరిని పిలువను, డబ్బులు కూడా ఎవరిని అడగాను, నేను దేవుడి మీదనే ఆధారపడతా, నాకు దేవుడే డబ్బులు సమకూరుస్తాడు, నాకు దేవుడే మనుషులు కూడా సమకూరుస్తాడు అని వాళ్ళకి చెప్పేసాను అనమాట. చెప్పేసి అదేవిధంగా మరి చేసినప్పుడు దేవుడు మనుషులు సమకూర్చిండు,
ప్లస్ డబ్బులు సమకూర్చింది అనమాట. వాళ్ళు ఎన్నో మంది వచ్చారు, మంచి అద్భుతాలు కూడా జరిగినాయి. దాని తర్వాత ఏమైంది, కానుక చూసేసరికి 2000 వచ్చినాయి. కానుక 2000 వచ్చిన తర్వాత దానిలో వచ్చి 500 ఇవ్వాలి, 500 ఇచ్చేసిన. మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ కావాలి కదా మనకి. లాస్ట్ మూమెంట్లో మా ఫ్రెండ్ వచ్చాడు అనమాట. మా ఫ్రెండ్ వచ్చి ప్రార్థన చేయించుకుంటుండు. అరే మసాజ్ చేస్తుండే ప్రార్థన చేయించుకుంటుండు, ఏదో ప్రార్థన చేయమంటుండు. ప్రార్థన అంత అయిపోయినాక వచ్చి చేయించుకుంటుండు, మసాజ్ చేస్తుండే. నాకు నవ్వు వచ్చింది, ప్రార్థన చేసిన అనమాట. ఆయన ఏం చేసిండు, ప్రార్థన చేసినప్పుడు కానుక ఇచ్చాను అనమాట. కానుక అనుకున్నా కట్టలా కనిపించింది చేతిలో. అనుకున్నా 100 నోట్స్, అరే 100 నోట్స్ 5 పెట్టిండేమో, సరే 500 ఉండొచ్చు అనుకున్నా. మళ్ళీ చేసిన అది తీసుకున్నాను అనమాట, పాకెట్లో పెట్టుకొని. అరే 500 నోట్స్ ఒక 2000 3000, అరే నాకెవరు ఇంత రిస్క్ చేసి ఇచ్చేవాళ్ళనుకొని అనుకున్నాను అనమాట. పాకెట్లో పెట్టుకొని అట్లా దారిలో అనుకుంటే ఆలోచించుకుంటే వెళ్తున్నాను అనమాట. దేవుడు ఎట్లా సమకూరుస్తాడులే మళ్ళీ అనుకోండి. ఇంటికి వచ్చేసరికి అవి 1000 రూపాయలు 10 నోట్లు అనమాట. హల్లెలూయా, గ్లోరీ టు జీసస్. నీకు దేవుడు 0 నుంచి ఏ స్థాయికి తెచ్చిండు, 10,000 రూపాయలు తెచ్చిండు అనమాట. మళ్ళీ ఏమైంది, కరెక్ట్గా అది చూసి అయిపోయిందా, ప్రార్థన అయిపోయింది, అంతా అయిపోయింది. నెక్స్ట్ డే ఏం చేస్తానంటే ప్రేటవర్కి వెళ్ళనమాట. ఏదైతే ప్రేటవర్ ముందు చేస్తున్నా అక్కడికి వెళ్ళాను. అక్కడ ఏం చేసినంటే మా ఫ్రెండ్స్ ఏం చేసినట్టు టైప్ పే చేస్తాను, నేను వెళ్దామన్నారు. సరే వెళ్దాంలే. అసలు ఆ రోజు ఎట్లా అంటే ఎన్నిసార్లు నేను ఏమెళ్తాం, ఇంట్లో ఇక్కడే చేసుకుందాం మనసులో అనుకున్నా. అక్కడికి వెళ్ళినాక కూడా అనుకున్నాను అనమాట, వెళ్ళిపోదాం, ఏముంది ఇక్కడ, ఏముంది అనుకున్నా. అయితే ఏమైందంటే మా ఫ్రెండ్ వాళ్ళు 2 hours వెయిట్ చేశారు అనమాట. మా పాస్టర్ ఒక 10 minutes అన్నాడు, 2 hours వెయిట్ చేయించిండు. కానీ 2 hours వెయిట్ చేయించిన అద్భుతం జరిగింది అనమాట. మాకు 2 hours వెయిట్ చేసి వాళ్ళతో మాట్లాడిండు. ఎందుకంటే ఆయన అపాయింట్మెంట్ దొరకడమే కష్టం, కానీ దొరికింది. ఆ విధంగా మాట్లాడిండు, టైప్ ఇచ్చేసిండు. నేను కింద ప్రే చేస్తున్నాను అనమాట. సడన్ ఏమైందో నాకు తెలియదు. కింద కూర్చున్నా, ఏసయ్య మన పాస్టర్ నాతో కూడా కలవాలా, నాకు కూడా ప్రే చేయాలా, నాకు చేయాలనుకున్నా. నేను ప్రార్థన చేస్తున్నా, సడన్గా ఎదురుకు వచ్చేసాను అనమాట. ఎదురుగా రాగానే వెళ్ళిపోయినా స్ట్రైట్గా. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం వేస్తుంది, ఆయన దగ్గరికి వెళ్ళాలన్నా, ఆయన చూడాలన్నా. కానీ ఎన్నోసార్లు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ధైర్యంగా మాట్లాడలేదు. వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోయి ఇట్లా నేను ప్రే చేయను, బ్లెస్ చేయండి నాకు అన్న. బ్లెస్ చేయండి అని ఏమన్నా, నేను ఎవరంటే నా పేరు మీ సంఘానికి వస్తాను నేను, నా పేరు ఇది సో ఇది చదివినాను. ఏం చేస్తున్నావు అంటే నేను ఇట్లా మల్కాజ్లో మినిస్ట్రీ స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఆయన చేసినట్టే ఇక్కడ నంబర్ తీసుకున్నాడు, కాల్ చేసిండు. మళ్ళీ చేసినట్టు థర్స్డే వెడ్నెస్డే రోజు నా నంబర్ తీసుకున్నాడు. థర్స్డే రోజు కరెక్ట్గా మార్నింగ్ కాల్ చేసి బాబు నువ్వు ఆల్రెడీ మినిస్ట్రీ స్టార్ట్ చేసినావు కదా, ఈ ట్యూస్డేలు వెడ్నెస్డేలు పెట్టుకోక ఇంకా నువ్వు సండేనే తీసుకొని చెప్పాడు అనమాట. సండే అంటే నాకు ముందు ఆలోచన సండేనే ఉండే. కాకపోతే ఏం చేసామంటే ఈ ట్యూస్డే కొంచెం అలవాటు చేసి ప్రజలకి మెల్లగా అక్కడ సండేకి తీసుకొస్తాం అనుకున్నాం. కానీ దేవుడు అద్భుతకరుడు కాబట్టి చప్పట్లు కొడతాం. దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు కాబట్టి ఏమైపోయిందంటే నెక్స్ట్ డేనే నాకు ఆఫర్ దొరికిస్తుంది అనమాట. ఏది, సండే గడపడానికి, సండే సంఘాన్ని స్థాపించడానికి. సో ఏం చెప్పాడంటే నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి బాబు అన్నాడు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి సార్, మనకి ప్రార్థన చేసి వస్తాయి అన్న. మీరేగా నేర్పించండి, మీరు నేర్పిస్తే నేను చెప్తాను మీకు, ఆయన చెప్పలే కానీ మీరేగా నేర్పించింది. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే మీరు రమ్మంటే రావాలా, పోమంటే పోవాలా, ఏదంటే అది వచ్చేస్తుంది. స్వస్థత ఇచ్చిన వాడు డబ్బులు ఇవ్వడా, ఆయన దరిద్రుడని కాబట్టి నువ్వు ధనవంతుడుగా ఉండాలా, కృప ఉచితంగా ఇస్తుందని చెప్పింది అనమాట. సరే అని చెప్పేసి ఇంకా ప్రేయర్ చెప్పిన ఆయనకి ఎక్కడ వస్తాయి డబ్బులు అంటే ప్రార్థన చేస్తుంది సార్. నెక్స్ట్ మీటింగ్ ఎట్లా అన్నాడు. నెక్స్ట్ మీటింగ్ కూడా వచ్చేసినాయి సార్. మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ ఎట్లా అన్నాడు. మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ ఏముంది సార్, ఫస్ట్ మీటింగ్ ఎట్లయితే ప్రార్థన చేసి తెచ్చుకున్నాము, హల్లెలూయా గ్లోరీ టు జీసస్, అదే విధంగా ఆ థర్డ్ మీటింగ్ కూడా తెచ్చుకుంటామని చెప్పినాం అనమాట. ఓకే అని చెప్పేసి ఇంకా వీడు వినేటట్లు ఏం చెప్పి అని చెప్పిందంటే ఇంకా నువ్వు ఇవేం ఆలోచించకు, నీ హాల్ నేను ఇచ్చేస్తా, నీకు కావాల్సిన డబ్బులు నేను ఇచ్చేస్తా, నువ్వు వెళ్ళేసి సండే స్టార్ట్ చేయనమాట. నెక్స్ట్ డేనే ఏం చేసామంటే ఇంకా హాల్ వెతుకున్నాం. నాకు ఈవినింగ్ వరకు కావాలన్నాడు. ఆయన ఈవినింగ్ టైం ఇచ్చిన మధ్యాహ్నం వరకు వెతికేస్తాం అనమాట. మనం ఆల్రెడీ అంటే ఈ ప్రాంతంలో విత్తనం అనేది నాటబడిపోయింది అనమాట. ఇప్పుడు మీరున్నారు కదా, వీళ్ళు కాదు చాలా మంది వచ్చేసారు ఇక్కడికి. ఎందుకంటే ముందు దేవుడు ఏదైనా సరే ముందు బయలుపరిచిన తర్వాత ఏదైనా ప్రారంభిస్తాడు అనమాట, ముగించిన తర్వాత ప్రారంభిస్తాడు దేవుడు. అందుకే జగత్పురాలు వేపడకుండా మనందరినీ సమకూర్చేసిండు, మనకందరి విజయాన్ని ఇచ్చేసిండు. జగత్పురాలు వేపడకుండా ఏసుక్రీస్తుందంట. అంటే ఏసుక్రీస్తు ముందే విజయాన్ని దేవుడు తెలుసు. ఈ విధంగా ఏసుక్రీస్తు భూమి మీదకి వస్తాడు, విజయాన్ని ఇస్తాడు, మనందరినీ కూడా బీదత్వం నుంచి, దరిద్రం నుంచి, పాపం నుండి, శాపం నుండి సంపూర్ణంగా విడిపిస్తాడని దేవుడు తెలుసు. కాబట్టి అదే ప్రణాళికలో ఏం చేసిండు దేవుడు, విత్తనం వేసిండు. కాబట్టి ఇక్కడ హాల్ ఇచ్చాడు అనమాట. ఏమైంది ఇంకా ఆయన చెప్పేసిండు. ఆయన ఏం చెప్పిండంటే ఇంకా బాబు నీకు ప్రవచన వరం ఉంది, స్వస్థ వరం ఉంది, ప్రజలు ఎట్లనే వచ్చేస్తాడు నీ దగ్గరికి. ఒక 10,000 సంఘం తయారు చేసేసాయి. తయారు చేసామంటే 15 ఎకరాలు తీసుకొని నీకు సంఘం కట్టించేస్తాడు అన్నమాట. నేను ప్రారంభించింది ఎక్కడ,
0, 0. కానీ దేవుడు నాకు ఏ ప్రవచనం ఇచ్చిండు, ఏ వాగ్దానం చేసిండు? ఒక గొప్ప ప్రవక్తతో, ఇప్పుడు సిటీలో ఫేమస్ ఇంటర్నేషనల్, అలాంటి ప్రవక్త నాకు కాల్ చేసి నీకు నేను 15 ఎకరాలు తీసుకొని నీకు సంఘం కట్టిస్తానంటే ఇది ఎవరు చూపించినట్టు కృప? మనుషులు చూపించినట్ట, దేవుడు చూపించినట్ట? అంటే ఏమవుతుంది ఇక్కడ? మన ప్రయాసం ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. అందుకే చెప్పిన ఏమని, విశ్వాసం అనేది మంచి పోరాటం. పోరాడు విశ్వాసంలో. ధనం కావాలా, సమృద్ధి కావాలా, నీకు ఆరోగ్యము కావాలా, అప్పులు తీరాలి, ఏదైనా సరే దేవుని మీద నువ్వు ఆధారపడి నువ్వు ఆ ప్రయత్నిస్తుంటే, పోరాడుతుంటే, నీకు కొద్ది కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అవమానం వచ్చినా, శోధనలు వచ్చినా అవి ఏమైపోతాయి? విజయముగా మారిపోతాయి అన్నమాట. ఇప్పుడు నాకే విధంగా విజయంగా మారిపోయినాయో, ఈ మిర్చికి ఎవరైతే వస్తున్నారో, దీంట్లో ఎవరైతే జాయిన్ అవుతున్నారో, అదే విజయాలు వాళ్ళకి ఎప్పుడు ప్రారంభమవుతాయి తెలుసా? ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఈ రోజు నుంచే. హల్లెలూయా, గ్లోరీ టు జీసస్. ఎందుకు? దేవుడు నన్ను ఒక్కరోజు లేపలేదన్నమాట. కొన్ని రోజులు ప్రార్థన అనమాట. ప్రజలు జనం. నాకు అప్పు ఉన్నా వాళ్ళ గురించే ప్రార్థన, నాకు బాధ ఉన్నా ప్రజల గురించే ప్రార్థన. ఆ విధంగా చేసింది కాబట్టి ఏమైపోయింది? ఇక్కడికి ఎవరు వచ్చినా సరే వాళ్ళు మారిపోవాల్సిందే. వాళ్ళ జీవితాలు సంపూర్ణంగా మారాల్సిందే. వాళ్ళ అనారోగ్యం ఉంటే ఏమైపోతారు? ఆరోగ్యంగా మారిపోతారు. వాళ్ళు బాధలు ఉంటే ఏమైపోతారు? సంతోషాన్ని, సమాధానాన్ని పొందుకుంటారు అన్నమాట. సో ఈ విధంగా దేవుడు మరి నాకు మినిస్ట్రీ ఇచ్చిండు. ఈ విధంగా దేవుడు మరి నన్ను బలపరిచిండు. సో ఇంకా ఆ డబ్బులు ఇచ్చేసిన అనమాట. వచ్చేసినాం, హాల్ కట్టేసిన తర్వాత అన్ని అరేంజ్మెంట్స్ అవుతున్నాయి. నేటి వరకు కూడా ఇక నేనైతే కొంచెం అంటే నాకేం ప్రే చేసుకున్నమాట, మంచిగా కూర్చున్నా. తెలుసు కదా మనకి, టెన్షన్ వచ్చిందంటే, భయం వచ్చిందంటే మా ఫ్రెండ్ చెప్పాడు అనమాట, ఫెయిత్ ఈజ్ నథింగ్ బట్ ప్రేయింగ్ అన్నాడు అన్నమాట. నీ విశ్వాసం చూపించడం అంటే ఒకటే, ప్రార్థించడం అన్నాడు. నేను ఏం చేసిన అంటే, నాకు ఏ బాధ వచ్చినా సరే, భయం వేసినా సరే ప్రార్థించడం అలవాటు చేసుకున్నా. సో దీని గురించి కూడా ప్రార్థన చేసిన. నేను మెసేజ్ ప్రిపేర్ చేసిన మంచిగా. ఇప్పుడు చూస్తారా మీరు ఏ విధంగా ఉంటుందో మెసేజ్. మనం ముందేం చేసినామంటే, చాలా మట్టుకు బైబిల్లో ఏముందో చెప్పడము, హెచ్చరించడము, ఈ విధంగా కొంచెం గైడ్ చేయడం ఉంటుంది. నా ద్వారా దేవుడు ఇచ్చే మెసేజ్ ఏ విధంగా ఉంటుందంటే, నీకు దేవుడు ఫస్ట్ ఎందుకు వచ్చినో చెప్తాడు, ఏం చేసినో చెప్తాడు, దాన్ని ఏ విధంగా పొందుకోవాలో చెప్తాడు అనమాట. హల్లెలూయా, గ్లోరీ టు జీసస్. సపోర్ట్లు కొట్టాను అందరూ. గ్లోరీ టు జీసస్. నీకు దేవుడు ఏం చేసిండో తెలిసినా పెద్ద లాభం ఉండదు. దేవుడు ఎందుకు వచ్చిందో తెలిసినా పెద్ద లాభం ఉండదు. కానీ దాన్ని ఏ విధంగా పొందుకోవాలని తెలియలేదంటే ఏమైపోతుంది? నష్టం జరిగిపోతుంది అనమాట. అందుకే ఏమవుతుంది? 2000 సంవత్సరాల కింద నుండి కూడా క్రైస్తవులు ఏ విధంగా ఉన్నారు? ఎదగకుండా ఉన్నారు అన్నమాట. ధైర్యం ఉండదు, భయపడుతుంటారు, సేవ చేయాలని అందరూ అనుకుంటారు, కానీ ఇంకా వెళ్ళిపోతుంటారు అనమాట. డబ్బుల సోర్స్ ఎట్లా, శాలరీ ఎట్లా, పిల్లలు ఎట్లా, కుటుంబం ఎట్లా అని ఆలోచిస్తారు. కానీ దేవుడు ఒకటే అంటాడు, హల్లెలూయా, గ్లోరీ టు జీసస్. నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టలేదు, కానీ ఆదరణకర్తను మీకు ఇచ్చిన నిత్యము తోడుగా ఉండే విధంగా నేను ఇక్కడ వచ్చేసి మీకు రక్షణ ఇచ్చి, మీకు పాపక్షమాపణ చేసి, మిమ్మల్ని విడిపించి, నేను సామాన్యంగా విడిచిపెట్టి వెళ్ళిపోలేదు మిమ్మల్ని. మీరు అనుకుంటారేమో నేను ఈ భూమి మీద ఉన్నప్పుడే 3.5 సంవత్సరాలు నేను మీతో తోడుగా ఉన్నానని చెప్పి, లేకపోతే 3.5 సంవత్సరాలే నేను మిమ్మల్ని మీ భూమి మీద ఉన్నా అనుకుంటారా? దేవుడు 3.5 సంవత్సరాలు కాదు, ఎక్కడి నుంచి ఉన్నాడు? ఆది నుంచి మొదలుపెట్టి అంతం వరకు ఉంటాడు అనమాట. ఆయన ఇంకేమంటాడు? మత్తయిలో ఆఖరితో ఉంటాడు అనమాట, నిరంతరం నేను మీకు తోడై ఉన్నాను. ఎప్పటి వరకు తెలుసా? నువ్వు మనం ఎంత బతుకుతాం ఇప్పుడు? 70, 80, 90 అనుకుంటాం కదా మనం. దేవుడు అది అంటలేడు అనమాట. ఏమని? మీరు 70 బతుకుతారు కాబట్టి 70 తోడు అంటలేడు. ఏమంటాడు? నిరంతరం నేను తోడుగా ఉన్నాను యుగ సమాప్తి వరకు. హల్లెలూయా, గ్లోరీ టు జీసస్. మన దేవుడు ఎప్పటి వరకు ఉంటాడట? యుగ సమాప్తి వరకు. ఈ వచనాలు నేను బలపరిచాయి అనమాట. నేను బాధలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, ఆటంకాలు ఉన్నప్పుడు, నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నప్పుడు, లోన్లీగా ఫీల్ అవుతున్నప్పుడు, ప్రభువా నేను అనాథగా లేను, నాకు ఆదరణకర్త ఉన్నాడు. హల్లెలూయా. నాకు ఇంకో వచనం ఏంటిదంటే, మంచి వచనం ఏంటిదంటే, యేసుక్రీస్తుని ఏ ఆత్మ అయితే మృతుల్లో నుంచి లేవనెత్తిందో అదే ఆత్మ మీలో ఉందంటాడు అనమాట. హల్లెలూయా, గ్లోరీ టు జీసస్. అంటే యేసుక్రీస్తు ఏ విధంగా అన్నింటినీ జయించిండో, బాధలు జయించిండు, మరణాన్ని జయించిండు, ఇతరులకు విడుదల ఇచ్చిండు, ఆ విధంగా నేను కూడా ఇవ్వగల ఆత్మ మనలో ఉందంట. హల్లెలూయా, గ్లోరీ టు జీసస్. యేసుక్రీస్తులో ఉన్న ఆత్మ ఏంటిదో తెలుసా? జయించిన ఆత్మ. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. అందుకే పౌలు ఏమంటాడు? మనము విజయవంతులం కాదు, అత్యధిక విజయవంతులం అంట. మోర్ దెన్ కాంకరర్స్. హల్లెలూయా. నీకు విజయం రావడం కాదు, నీకు విజయం ఎప్పుడో వచ్చేసింది. గ్లోరీ టు జీసస్, యేసుక్రీస్తు ద్వారా. అందుకని ఎవరు ఏ కష్టపడకుండా, ఏ ప్రయాసపడకుండా దేవునితో సహవాసం చేస్తే చాలు, విజయాన్ని ఏం చేయొచ్చు? అనుభవించవచ్చు. నీకు భూమి మీద ఆరోగ్యం రావడం కాదు, భూమి మీద సమృద్ధి రావడం కాదు, భూమి మీద విడుదల, క్షేమం రావడం కాదు, ఆల్రెడీ వచ్చేసింది అనమాట. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. ఏమంటాడు?
యేసుక్రీస్తు నిశ్చయముగా ఏం చేసినట్ట? మన బాధలను, మన రోగములను, మన వ్యసనములను ఏం చేసిండు? భరించేసిండు. కాబట్టి నీకేం కావాలా? ఆల్రెడీ భూమి మీదనే ఉన్నాయి. ధనం పొందుకుంటావా? పొందుకో. సమృద్ధిని పొందుకుంటావా? పొందుకో. ఆరోగ్యాన్ని పొందుకుంటావా? పొందుకో. యేసు నామాన్ని ఉపయోగించి నీ జీవితంలో ఏదైనా నువ్వు పొందుకోవచ్చు. హల్లెలూయా, గ్లోరీ టు జీసస్. యేసు నామం, దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పేసి నేను మెసేజ్ స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఎగ్జాంపుల్ ఏంటంటే, యేసుక్రీస్తు ఏం చేసినట్టు ఒక బ్యాంక్ అకౌంట్లో, ఇప్పుడు ఒక బ్యాంక్ అకౌంట్లో నీకు 10 lakhs ఉన్నాయి, రైట్? 10 lakhs ఉన్నాయి కదా. దాన్ని ఏ విధంగా డ్రా చేసుకుంటావు? నువ్వు కార్డు తీసుకుంటావు, ATM కార్డు తీసుకుంటావు, స్వైప్ చేస్తావు, కోడ్ కొట్టేస్తావు. కోడ్ కొట్టిన తర్వాత ఏం చేస్తావు? కోడ్ కొడితే వచ్చేస్తాయా? కోడ్ కొడితే డబ్బులు వస్తాయా? డబ్బులు వస్తాయా రావా? ఏం చేయాలా? 10 lakhs అయితే 10 lakhs అని కొట్టాలన్నమాట. 10,000 అయితే 10,000 కొట్టాలి. అప్పుడు ఏమైతే ఆటోమేటిక్గా అవి డ్రా చేసుకోగలుగుతావు, ఖర్చు పెట్టుకోగలుగుతావు, ఎంజాయ్ చేయగలుగుతావు, ఏదైనా చేయగలుగుతావు. అదేవిధంగా యేసుక్రీస్తు అనే నామం మనకేంది? కోడ్ అనమాట. ఈ భూమి మీద నీకు సమృద్ధి అనేది స్టోర్ అయిపోయింది. ఈ భూమి మీద స్వస్థత అనేది నీకు స్టోర్ అయిపోయింది. ఈ భూమి మీద అనేది నీ అకౌంట్లో పడిపోయింది. దాన్ని డ్రా చేసుకోవాలంటే ఏం చేయాలా? యేసు నామాన్ని ఎత్తి ఏం చేయాలా? నీకు ఆరోగ్యం కావాలా? ఆరోగ్యంని పలకాల. నీకు సమృద్ధి కావాలా? సమృద్ధిని పలకాల. అందుకే ఫిలిప్పులో పౌలు ఏమంటాడు? యేసునందున్న వారు ఆనందించుడి, మరలా ఆనందించుడి. హల్లెలూయా. మరలా చెప్తున్నా నేను, మరలా ఆనందించు. ఎందుకు? నువ్వు కష్టపడితే ప్రయాసపడితే రావడం కాదు. యేసుక్రీస్తు కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు, నీకు ఇచ్చేసిండు. దాన్ని నీవు ఇప్పుడు కేవలం యేసునామాన్ని ఎత్తి దాన్ని ఏం చేయాలంట? అడిగి పొందుకోవాలి. నీవు ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం కొట్టేసినట్టు ఆరోగ్యం వచ్చేస్తుంది. ఉద్యోగం అంటే ఉద్యోగం వచ్చేస్తుంది. వ్యాపారం అంటే వ్యాపారం వచ్చేస్తుంది. నీ ఏమంటారు? అబ్రాహం ఏమైనాయంట? అబ్రాహం మందలు ఒక 100 ఉండే, 100 ఏమైపోతున్నాయి? 10,000 అయిపోతున్నాయి. ఒక్క గొర్రె 10-20 ఎదుగుతున్నాయి అనమాట. అంటే యేసుతో ఎవరైతే సావాసం చేస్తారో వాళ్ళు ఏం చేయాలి? ఎదుగుతూ ఉండాలన్నమాట. ఎదుగుతూ ఉండాలి, ఆశ్రయించబడుతూ ఉండాలి. సో ఆ విధంగా మరి యేసుక్రీస్తు ఆ విధంగా మనకు ఆశీర్వాదం అనేది వచ్చేసింది. సో మనం ఇప్పుడు మన అంశంలోకి వెళ్ళిపోదాం. నాకు కూడా భయం వెళ్ళిపోయింది, ధైర్యంగా చెప్తే ఇప్పుడు మెసేజ్. హల్లెలూయా, గ్లోరీ టు జీసస్. మన టాపిక్ వచ్చేసి ఏంటంటే, యేసుక్రీస్తు మరి ఈ భూలోకానికి రావడానికి కారణం ఏంటి అసలు? యేసు అంటే ఏంటిది? భూమి మీద ఎంతో మంది నరులు వచ్చినారు మన దగ్గర, మన భూమి మీదకి. అబ్రాహాం చూసినాం, మనము దావీదును చూసినాం, సొలొమోను, ఇంకా సంసోను, వీళ్ళందరూ వచ్చారు భూమి మీదకి. ప్రవక్తలాగా వచ్చారు అనమాట, న్యాయపతులాగా వచ్చారు, రాజుల్లాగా వచ్చారు. కానీ యేసు ద్వారా ఏ విడుదల అయితే వచ్చిందో ఆ విడుదల ఎవ్వరి ద్వారా కూడా రాలేదన్నమాట. ఎందుకు రాలేదో తెలుసుకుందాం ఇప్పుడు మనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఏంటంటే యేసు అంటే పేరు కింద అర్థం ఉంటుంది మనకి. ఏమని? యేసు అని శబ్దమునకు రక్షకుడు అని అర్థము. హల్లెలూయా. అబ్రహాము అనే శబ్దమునకు ఏంటిది? అబ్రహాం అంటే ఏంటిది? జనములకు తండ్రి. ఇసాకు అంటే నవ్వు అని అర్థం. యాకోబు అంటే మోసగాడు. ఈ విధంగా ఒక్కొక్కరు పేర్లలో ఏమున్నాయి? వేరే వేరే అర్థాలు ఉన్నాయి. కానీ యేసు పేరులోనే ఉంది ఏంటంట? రక్షకుడు. ఎక్కడ రక్షిస్తాడు? పాపముల నుండి. హల్లెలూయా. ఏదైతే ఆదాము ద్వారా నీకు శాపం వచ్చిందో, ఆ శాపం ద్వారా పాపం ద్వారా శాపం వచ్చిందో, అదేం చేసినట్ట? యేసు అనే ఒక వ్యక్తి, అంటే దేవుడే నరుడుగా వచ్చి ఏం చేసినట్ట? నిన్ను అన్నిటి నుంచి రక్షించేసిండు. ప్లస్ ఇంకేంటి నెక్స్ట్? రోమీలో రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. 6వ అధ్యాయము 17వ వచనం. మీరు పాపమునకు దాసుల ఇంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. హల్లెలూయా, గ్లోరీ టు జీసస్. యేసుక్రీస్తు అనే రక్షకుడు ఈ భూలోకానికి రావడం ద్వారా, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం ఉందన్నమాట. యేసుక్రీస్తు అనే రక్షకుడు, అభిషక్తుడు ఈ భూమి మీదకి వచ్చి మన పక్షముగా రోగాల్ని భరించి,
మన పక్షంగా బాధల్ని వేదల్ని భరించినందుకు ఆయన దరిద్రుడైనందుకు మనకి ఏమొచ్చిందంట? అసలు నీకు బీదత్వం అనేది ఎందుకు వస్తుంది? బాధ ఎందుకు వస్తుంది? దరిద్రం అనేది ఎందుకు ఉంటుంది? పాపం అనేది ఎందుకు ఉంటుంది? అప్పులు అనేవి ఎందుకు ఉంటాయి?